ఇది ఆపుకోవాలి. అప్పుడు ఇది ఆపుకుని అక్కడ ఆగుతుంది అనమాట. మన పుత్రయాగం చేసి పొలవలు ఉందాం, భూదేవి కూడా దండ పెట్టుకుందాం, బ్రహ్మదేవుడు వరవలిద్దామని అలా 10 మంది వాళ్ళు కూడా చక్కగా కూడుకున్నారు. శుక్రవారం మంచి చక్కన రోజు, మంగళవారం మా మంచి రోజు. ఇప్పుడు ఆయన అలా 10 మంది పాల్గొన ఏం చెప్తున్నాయన ఆయన నా పుత్రయాగం పెట్టి తగిలింది. గట్టిగా పెట్టి ఒట్టి తీసి ఇత బెమ్మ అలా కొట్టారు. ఆయన ఆ తలుపు కూడా తలహాడుతుంటే ఒక పంచమైన ఆడబాలు కూడా పలవలుతుంది. ఒరే తమ్ముడారా, ఈ అంత డబ్బు లేకపోయినా, ఈ అంత దమలేకపోయినా మనందరూ కూడా సంతరం లేదు. మా రాజుబాటు సంతరం లేక అలా చింతపడుతున్నారని ఆ అందమైన ఆడబాలు తీసుకుని రాజన్నా ఇలా అంటానంట. ఏమండో రాజుగారు, నాకన్నా పెంచిన బాబా కలిగి నా భూమిలో దొరికిలా ఇక భూగా అయ్యా లక్ష్మీ ఇంకా సంతోషంతో ఊరు బేమలు బాగా పిలిచి పేరుగైన బేమల పేరుగా పిలిచి జన్మ నక్షత్రాలు శుక్ల నక్షత్రాలు అలా 10 అల్లారు ముద్దుగా పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకుని అలా కంచాల పోలో అంచనలు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఎప్పుడైనా ఆయన అదే సమయం కూడా ఆ ఉద్యమంలో ఒకలాదేవి పట్టణాలు కూడా ఎప్పుడైనా ఆయన ఒకలాదేవి కుమారుడు శ్రీనివాసుడికి 12 పాయం వచ్చింది. ఒరే అమ్మా, నువ్వు సెలవు ఇక్కడైతే నేను జన్మలు ఆటలాడతానని ఆనాడు కూడా ఎలా గుర్రం ఎక్కి ఇలా జన్మలు నా చిన్నమ్మా అదే నేను కూడా ఇప్పుడు ఆయన ఆ వేలు పెట్టాన్ని ఆ గరేజ కుదురు అలా పద్మావతి కూడా 12 పాయం వచ్చిందంట. 12 పాయం వస్తే అలా తన ఇల్లు చూడు సాయంత్రం కూడా ఇలా క్యాంపు
ఒరే అక్క ఒరే చెల్లి మన ఉద్యోగంలో కూడా గులాబులు ఉన్నాయి, బంతిపులు ఉన్నాయి, మల్లెపూలు ఉన్నాయి, అలా రకరకాల కూడా వనం ఉన్నాయి. వనంలో కూడా ఆటలు ఆడతామంటే 10 మంది జరిగేది కూడా ఆటకి వెళ్ళారు. స్వామి వారు కూడా ఇప్పుడు ఆయన అలాగా ఎలా గుర్రం మీద కూడా సాగిపోతుంది. ఈ 12 మంది కందలు కూడా ఇలా కళ్ళ గంటలు కట్టి దొంగాటలు ఆడుతున్నారు. దొంగాటలు ఆడుతుంది ఈ వెళ్ళే చూసి అలా ఎక్కడ ఆయన అలా చక్కగా కళ్ళాలు చూసి అలా మోసగలు 12 మంది కందలు కూడా అలా మోసగలు పొడిపోయేటండి. అలా పొడిపోయి తనలో తాను మార్పు తీసుకుని ఇలా అంటా ఉన్నారు, బాబు నా ఏమో నీ ఎవరా నీ పేరు చెప్పి 12 మంది కందలు కూడా స్వామి పెడుతుంటే, అమ్మా కందరారా మా ఊరు కావాలా అంటే నేను నిన్నే పెడతాను అలా చక్కగా కూడా మాటలు కూడా పంచుకుంటున్నారు. అదే సమయం కూడా చెప్తుంది నాయన ఒలే అక్క ఒలే చెల్లి ఒల నల్లగా ఉన్నారే ఆడన్న నల్లగా ఉన్నారు నా మాట తెలుపు అది ఏం చెప్తామా కూడా కొడదామా చెప్తుంది ఆయన నా ఎంత చెక్కిన వారు అమ్మాయమ్మ స్వాములు కూడా జనం కూడా తగిలిపోయాడు. తగిలిపోయి అలా అంటామట అలా కన్నా ప్రేమ మీద అలా పెంచుకున్న ప్రేమ గొప్పదండి. ఆనాడు కూడా ఒకనాడు ఉంటుంది కొడిగా కొడిగా చిలకా కొడిగా చిన్న నా వడ్డారా కొడిగా స్వాముల వారు కూడా మాట ఎవరు కొట్టారు ఎవరు పెట్టారంటే మా
నన్ను ఎవరు కొట్టినా కూడా ఎవరు చెప్పారు, ఎవరు చెప్పినా కూడా ఎవరు చెప్పారు. ఉద్యోగం మనం కూడా ఆటలాడితే నా కొండకి జారిపోతే వెంటనే నా గాయాలు కలిగినట్ట ఆ వార్త తగ్గుతున్నా. ఆనాడు కూడా సినిమా అంటా ఉన్నాడు, అమ్మా నేను ఆ గాజుల పట్టిన వెళ్ళే ఆ గాజు రాజుకూతురు ధన్యదేవి కూడా సిరుచంలో ఎన్నో ఉన్నాయి, ఉన్నాయి. నువ్వు నా రాత్రి మళ్ళీ అలా పద్మావతి కూడా కళ్యాణం మాట్లాడమన్నారు. కొడుక శ్రీనివాస వారు చూస్తే ఉన్నవారు మన చూస్తే లేనివారు అటువంటి ఉన్నవారు అమ్మాయిని మనల్ని లేనా చెప్తారంటే ఆనాడు కూడా శ్రీనుడు అంటా ఉన్నారు, అమ్మా ఒకలాదేవి ఆనాడు కూడా కృష్ణాదులో కన్నాడు కదా యశోద దేవి కూడా నన్ను పెంచి పెద్ద చేసింది. దేవి గర్భాలు పుట్టి 16,000 గోపుగాసులు కూడా నేను పెళ్లి కళ్యాణం ఆడి ఈ ద్వాపరయుగంలో ఒక బ్రహ్మలో 16,000 గోపులు విడిచిపెట్టాను. అలా పెళ్లి మాట్లాడే శ్రీనివాస నేను కన్నది యశోదనా నేను పెంచి పెద్ద చేసి పుట్టి రాజు పెట్టుకున్నా. నా చేతితో కూడా నేను ఎత్తిన అత్యంత అయ్యాలంటే నువ్వు ఎప్పుడైనా ఆయన నా రేపు వెళ్ళి ఆకలి అనుకుంటుంది. అలా పద్మావతి కూడా పెళ్లి మాట్లాడమని అలా కళ్యాణం మాట్లాడమంటే నా తెల్లి తెంగలది దారిలో ఎంత ఏ మాట ఉంటుందో ఏ మాట ఆడిపోతని తెలుగుని కూడా అడిగి వేయించి ఈ ఎగ్గ దొక్కేసి ఈ యొక్క సీను వదిలి కూడా ఇలా